ఛత్తీస్గఢ్లో అడవులలో బీభత్సమైన ఎన్కౌంటర్ పేరుతోటి 30 మందిని చంపడం జరిగింది. అమాయక గిరిజనులను ఆదివాసులను చంపడం జరిగింది. గత ఏడాదిలో 78 మందిని చంపిన అమిత్ షా కాగార్ పేరుతోటి ఆపరేషన్ పేరుతోటి మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పి ఈరోజు మావోయిస్టులను మొత్తం అంతం చేసే పంతం పట్టుకొని ఈరోజు కూడా అమాయక గిరిజనులను అమిత్ షా చంపించడం జరిగింది. ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోషపెట్టడం కోసము అక్కడ ఆదివాసుల హక్కులను కాలరాసి మావోయిస్టులు లేకుండా ఆదివాసులు లేకుండా ఉంటే ఈ అడవి హక్కుల చట్టం ఇవన్నీ చట్టాలు దీనికి సహజ వనరులు దోసుకోవడానికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులను మెప్పించే విధంగా అమాయక గిరిజనులు చంపుతున్నారు. ఇది అన్యాయమైన చర్య. ఇది అందరూ దేశవ్యాప్తంగా మేధావులు ఖండించవలసిన అవసరం ఉంది. ఆదివాసుల హక్కులను కాపాడవలసిన అవసరం ఉంది. ఆదివాసులను అడవులకై పంపించే ఒక కుట్రపూరితమైన పని బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోడీ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు చట్టాలకు వ్యతిరేకంగా అమాయక ప్రజలను ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొని గిరిజనులు చంపేసిన పరిస్థితి ఉంది. తక్షణమే ఈ ఆపరేషన్ కాగార్ అనే ఆపరేషన్ నిలిపివేయాలి. ఎన్కౌంటర్ల పైన సిట్టింగ్ జడ్జి పైన విషయాలు జరిపించాలి. దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేధావులందరూ కూడా నోరిప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేశ రక్షణ కోసం అనేక విషయాల్లో అవినీతి చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగబెడుతున్నారు. కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఈ దేశాన్ని దోచుకుంటున్నాయి. రాజకీయ నాయకులు అనేక కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. వీటిపైన ఒక్కరికి కూడా శిక్ష చేసే పరిస్థితి లేదు. ఒక్కరిని కూడా జైల్లో పెట్టే పరిస్థితి లేదు. ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ పార్టీలో చేరితే సరిపోతుంది అనే విధంగా బీజేపీ అమిత్ షా మోడీ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. ఆదివాసులు నోరు లేని ఆదివాసుల గిరిజనులను హక్కులను కాపాడుకునే విధంగా ప్రజా ఉద్యమాలు ఇప్పుడు పోరాటాలు నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.